హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి పాలోలిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పూరీ పిండి 1/2 kg, నానబెట్టుకున్న బియ్యం పిరికెడే తీసుకున్నాను, కొద్దిగా కొబ్బరి 1/2 కప్పు, పప్పులు అనేటివి కప్పు తీసుకున్నాను, యాలకలు 2, గసాలు కొద్దిగా తీసుకున్నానండి, బెల్లం 2 ముద్దలు తీసుకున్నాను. 2 ముద్దలు బెల్లం తీసుకున్న తర్వాత పూరీ పిండి అనేది ఎలా కలుపుకోవాలో చూసేయండి. పూరీ పిండి కలిపి ఒక 1/2 అవర్ అనేది పక్కకు పెట్టుకోవాలి. చూడండి, సాల్ట్ కొద్దిగా, ఆయిల్ కొద్దిగా, వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం పాలోలకు కావాల్సిన పాకం ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ కొబ్బరి, యాలకలు గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత పప్పులు అనేటివి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యము, అవి కూడా ఇందులోకి వేస్తున్నాను. మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పలుకు అనేది ఉండకూడదు. కొబ్బరి కానీ బియ్యం కానీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇక్కడ బెల్లం అనేది 2 ముద్దలు తీసుకున్నాం కదా, అది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత బెల్లం మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి. స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వడగట్టుకోవాలి. అంటే డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. వడగట్టుకున్న తర్వాత పాకం ప్రిపేర్ చేసుకుంటే మరిగించాలండి. మళ్ళీ ఈ బెల్లం వాటర్ మొత్తం ఉడికే వరకే పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు ఇంకా 2 minutes ఉడకాలి. అలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పప్పుల పౌడర్, మొత్తం ఇందులోకి వేయాలి. ఉండలు కడుతుందండి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఉడుకుతుంది. ఇవి గరిటె పెట్టి ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తే ఉండలు అనేది తక్కువ కడుతుందండి. తొందరగా మనం తిప్పలేం కదా వేసుకుంటూ, కాబట్టి ఆ గరిటె అలాగే అందులోకి ఉంచి మళ్ళీ వేయాలి మిశ్రమం మొత్తము. చూడండి, ఉండలు అనేటివి లేకుండా వెళ్ళిపోయినాయి. అలా ఉండలు లేకుండా కలుపుకుంటూ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూడండి, చిక్కబడిపోయింది. కొంచెం చిక్కబడే వరకు ఉండాలి. మీడియంలో చిక్కబడిన తర్వాత మళ్ళీ చల్లారిపోయిన తర్వాత ఎక్కువ చిక్కబడుతుంది. చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత పూరీలు అనేటివి మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పాకం చల్లారేలోపు మనం పూరీ అనేది తయారు చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. పూరీలు అనేటివి కొంచెం పెద్దవిగా చేసుకోవాలండి. చూడండి, ఇలా పెద్దవిగా తీసుకున్నాను. ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత పూరీ అనేది గట్టిగా కాలకూడదు, తెల్లగానే ఉండాలండి. నేను కాల్స్తాను, చూడండి ఒకసారి. పిల్లలకి ఇష్టంగా తినలేరు, మెత్తగా ఉండదు. మనం ఎర్రగా కాల్చేసినామంటే పూరీ అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా వెంటనే తిప్పేసుకోవాలి పూరీ అనేది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కడుపుకి. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకు సపరేట్గా పూరీ అనేది కాల్చాను నేను. ఇలా వైట్గా కాల్చి వాళ్ళకు సపరేట్గా పూసి పెట్టేశాను పాకం అనేది. మా నానమ్మ వాళ్ళైతే మాకు ఇది ఒక సైడ్ 2 సైడ్ పూసేసి బాక్స్కి వేసేవాళ్ళు. మేమైతే ఒక సైడే పూసిస్తున్నాను పిల్లలకి, వాళ్ళకి పట్టుకొని తినే విధంగా ఉండేకి. చూడండి, అట్లా పూసేసి చేస్తే తినేస్తారు పిల్లలు ఇష్టంగా. అలా ముడిచి ఇచ్చేసానండి, చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా చేసిన తర్వాత మేము పూరీలు అనేవి కొంచెం రెడ్గా కాల్చుకున్నాము. చూడండి, కొంచెం గట్టిగా, అంటే మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా కాల్చుకున్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బలంగా కూడా ఉంటారు పిల్లలు.
చాలా హెల్తీగా కూడా ఉంటారండి. బయట ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. పిల్లలు ఆరోగ్యంగానూ ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.